హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుజీ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, నేను ప్రతిరోజు లైవ్లోకి వస్తాను కదండి. సో నా లైవ్లోకి వచ్చిన వాళ్ళు కొంతమంది ఏంటంటే నా గురించి తెలుసుకోవాలని చెప్పేసి చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు. సో అందరూ కూడా అడిగారనమాట, మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఒక వీడియో తీసి పెట్టండి, మేము తెలుసుకుంటాం కదా అని చెప్పేసి అడిగారనమాట. సో వాళ్ళ గురించి అని చెప్పేసి నేను నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో చేస్తున్నాను. అంటే నేను ఎక్కడ పుట్టాను, నేనేం చదువుకున్నానని చెప్పేసి ఈ వీడియోలో ఉంటుంది. సో ఎవరికన్నా ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి. సో గెట్ ఇన్ టు వీడియో. నీ పుట్టింది పెరిగిందంతా కూడా ఆంధ్రాలోనండి. ఆంధ్రాలో గుంటూరు జిల్లా తెనాలి పక్కన కూడా ఒక చిన్న పల్లెటూరు అండి. మా పల్లెటూరు పేరే చక్రాయపల్లము. ఇంకా మా అమ్మ మా నాన్నగారు ఇద్దరు కూడా పొలం పని చేసుకుంటారండి. మా అమ్మ పేరు భాగ్యలక్ష్మి, మా నాన్నగారి పేరు వచ్చేసి సోమయ్య. ఇంకా మా అమ్మ మా నాన్నగారికి నేను మా అన్నయ్య అండి. మా అన్నయ్య పేరు గోపి. ఇంకా అన్నయ్య నేను ఇద్దరం కలిసి కూడా ఊర్లోనే 10th వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము. ఈ 10th అయిపోయిన తర్వాత మా అన్నయ్య బీటెక్ సైడ్ వెళ్ళున్నారు. సో తను కూడా బీటెక్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇక్కడ హైదరాబాద్లో తను జాబ్ చేస్తారనమాట, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా. సో నేను వచ్చేసి నా 10th అయిపోయిన తర్వాత నేను డిప్లొమా చేస్తున్నానండి. డిప్లొమా వచ్చేసి కృష్ణా జిల్లాలో నందిగామలో అనమాట. నందిగామలో నేను డిప్లొమా చేస్తున్నాను. డిప్లొమా 3 years కంప్లీట్ అయ్యాక 3rd yearలో మంచి పర్సంటేజ్ వచ్చిన వాళ్ళని ఇక్కడ హైదరాబాద్లో బిహెచ్ఎల్ ఐడియా ఉంది కదా, సో ఆ బిహెచ్ఎల్లో 1 year అప్రెంటిస్గా జాయిన్ చేశారనమాట. సో నేను కూడా దాంట్లో సెలెక్ట్ అయ్యాను జాబ్కి. సో ఇంకా ఆ బిహెచ్ఎల్లోనే నేను 1 year అకౌంటెంట్గా అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్గా, కంప్యూటర్ ఆపరేటర్గా నేను జాబ్ చేస్తున్నాను. అలా జాబ్ చేసే టైంలోనే నాకు మా హస్బెండ్ పరిచయం అయ్యారనమాట. సో మేమిద్దరం కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. సో ఇంకా నేను ఆ జాబ్ చేస్తూనే నేను డిస్టెన్స్గా నేను డిగ్రీ MBA నేను కంప్లీట్ చేశాను. ఇంకా 2017లో నేను మా పేరెంట్స్ని ఒప్పించాను అండ్ తను కూడా వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించారనమాట. సో 2017 అండ్ March 5th నా మ్యారేజ్ అయింది. నేను ఇంకా పెళ్లి కాకముందు జాబ్ చేస్తున్నాను, కానీ ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత జాబ్ చేయడానికి కుదరలేదనమాట. ఎందుకంటే చిన్న అంటే కిడ్స్ పుట్టున్నారు కదా, సో నేను జాబ్ చేయడానికి నాకు కుదరలేదు. సో ఇంకా జాబ్ అనేది ఇప్పుడు చేయట్లేదనమాట. ప్రెజెంట్ నేను ఎటువంటి జాబ్ చేయట్లేదండి. నేను ఇప్పుడు హోమ్ మేకర్ అనమాట. సో పిల్లలు కొంచెం పెద్ద అయ్యాక నేను జాబ్ ఏదైనా ప్లాన్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాను. ఇంకా జాబ్ చేయొచ్చు చేయకపోవచ్చు తర్వాత అయినా కూడా తెలియదు. అందుకని చెప్పేసి నేను యూట్యూబ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఏదైనా కొంచెం ఏం చేద్దాము, మా హస్బెండ్కి కొంచెం చేదోడు వాదోడుగా ఉందాం అన్నట్టు నేను అట్లా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో నాకు 2 పిల్లలు ఉన్నారండి. సో నాకు బాబు పాప అనమాట. మా బాబుకి వచ్చేసి 7 years అండి. బాబు ఇప్పుడు 3rd classకి వెళ్తాడు. అండ్ మా పాపకి 4 years అండి. తను ఇప్పుడు ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత యూకేజీకి వెళ్తుంది, నర్సరీ అయిపోయింది. ఇదండి నా సెల్ఫ్ ఇంట్రడక్షన్. చాలామంది అడిగారు కదా, మీ గురించి చెప్పండి, మీ గురించి తెలుసుకోవాలని చెప్పేసి ఉందని చెప్పేసి అడిగారు కదా. సో ఇదేనండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నన్ను చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీకు చాలా అంటే చాలా చాలా ధన్యవాదాలండి మీకు. ఇట్లాగే ఇంకా మంచి కంటెంట్ నేను తీసుకొస్తాను, ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. మీరు ఇలాగే నన్ను ఆదరించాలని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.